అత్త, అసలు నేను చేసిందే రాజు కోసం అత్త. నువ్వేమో ఇట్లా అనుకుంటున్నావు. నేనేది చేసినా నీకోసమే అత్త. ఏంటి రేణుక, నువ్వేమంటున్నావు? అవునత్త, కావాలంటే నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ రోజు నేను కళ్ళతో చూశాను. ఇద్దరు హక్ చేసుకోవడం అత్త. కావాలంటే ఇదిగో ఈ వీడియో చూడత్తా, నీకే అర్థమవుతుంది అని అంటూ రేణుక ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. మరోవైపు ఏంటి సార్ వాడు లోపలికి వెళ్ళి ఇంకా రావట్లేదేంటి అంటే రేణుక మేడం గారు కాళ్ళ మీద పడుంటారు, కానీ అమ్మగారు మాత్రం అస్సలు ఒప్పుకోరు. అమ్మగారు ఎలాంటి వారో బాగా తెలుసు కదా సార్ వాడు అనే విధంగా మురుగన్ అంటూ ఉంటే, మరోవైపు ఆ ఫోటోను చూసిన ముత్యాలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రాజు మాత్రం కంగారు పడిపోతూ ఉంటే రూప రాజునే చూస్తూ ఉంటుంది. అందుకే అత్త, అవున రేణుక, సారీ, నీ మనసులో ఏం పెట్టుకోకే. ఏదో కోపంలో చేసుకున్నా. సరేలే అత్త, ఇంకోసారి నిన్నెప్పుడూ అలా చెయ్యను. సరేనా అమ్మ రేణుక? సరే అత్త అనే విధంగా అంటూ వెంటనే, ఎరా రాజు, ఈ ఒక్కసారి క్షమించరా, పాపం కాళ్ళ మీద పడిందని మొదటిసారి క్షమాభిక్ష పెట్టాను. ఆ గౌతమ్ భయం వల్ల అలా చేసిందంట. ఏంటమ్మా నువ్వు తనని అవమానించావు. తను తప్పు చేయలేదని నిరూపణ అయ్యాక నువ్వు అలా ఇలా ఆఫీస్లో ఉండనిస్తావమ్మా? ఏదో మొదటి తప్పుగా క్షమిస్తే సరిపోతుంది కదరా, అలాగే మనసులో పెట్టుకుంటే ఎలా చెప్పు అని ముత్యాలు అంటూ ఉంటే, అమ్మా, నేనెవరినైనా సరే నేను సమానంగా చూస్తాను, కానీ అలా చేయటం రేణుక తప్పు కదమ్మా. అంటే ఏంట్రా నువ్వు? నేనిప్పుడు రేణుక చేత సారీ చెప్పించమంటారా? వద్దు మేడం, నేను తప్పు చేయలేదని మీరు తెలుసుకున్నారు, అంతే చాలు అని రూప అనకనే, సరే నాయనా, నువ్వు త్వరగా వచ్చేసేయ్ అని అంటూ వెంటనే ముత్యాలు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే రాజు బాధపడిపోతూ, అమ్మాయి గారు, మీ తప్పు చేయలేదని అమ్మకు తెలిసింది, నాకంతే చాలా అమ్మాయి గారు. మురుగన్, క్షేమంగా అమ్మాయి గారిని ఇంటికి తీసుకెళ్ళు. రాజు, నువ్వు నన్ను నమ్ముతావు రాజు. అత్తయ్యే నా విలువ తెలుసుకోవాలని అనుకున్నా, తెలుసుకుంది, నేను తప్పు చేయలేదని. చాలు రాజు అని రూప కూడా అంటూ ఉంటే అలానే రాజు చూస్తూ ఉంటాడు. పదండమ్మా అని అంటూ వెంటనే మురుగన్ రూపను తీసుకెళ్తూ ఉంటే, మరోవైపు సూర్యప్రతాప్ మాత్రం కంగారు పడిపోతూ ఉంటారు. ఏంటి ఇంకా రూప రావట్లేదు అని కంగారు పడిపోతూ ఉండగా, అదే సమయానికి నాన్న అని అంటూ ఎంతో సంతోషంగా రాగానే, ఏమైందమ్మా? నాన్న, నేను తప్పు చేయలేదని నిరూపణ అయింది నాన్న. చాలు నాన్న, నాకు చాలా సంతోషంగా ఉంది. అవునా అమ్మా? సరే అమ్మా, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సరే, రేపు ఉదయాన్నే నువ్వు లేవాలి కాబట్టి వెళ్ళి పడుకో, సరేనా? సరే నాన్న అని విధంగా అంటూ వెంటనే ఇక రూప అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. మరోవైపు మాత్రం అలా రాజుకు అప్పలనాయుడుకు భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఎరా అయ్యా, నీకు నచ్చినవన్నీ చేశాను అని విధంగా అంటూ అలా వడ్డిస్తూ ఉండగా, నాన్న, నీకొక విషయం చెప్పాలి నాన్న. ఏంట్రా అయ్యా, ఏమంటున్నావు? ఏంటంటే అసలు ఇదంతా చేసింది ఎవరో కాదు నాన్న, రేణుక. ఏంట్రా? అవును నాన్న, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా రూపే ఇదంతా చేసింది రేణుక అని చూపెట్టింది. రూప తప్పు లేదని తెలిసింది నాన్న. అవునరా, అంటే పరామర్శించిందా? అవును నాన్న, ఏమనలేదు, మౌనంగా ఉండిపోయింది. అంటే ఎక్కడో ఒక మూలన మంచి కోణమే ఉన్నట్టుంది రూప పట్ల అని అంటూ ఉంటే, ఏంటయ్యా మీరు బాలేవారు. ఎంతైనా తను ఒక ఎంప్లాయీ, తప్పు చేయలేదని తెలిసినప్పుడు కామ్గా ఉండాలి కదా. అయినా అలా కోపగించుకోవడం కూడా తప్పు కదా అయ్యా అని ముత్యాలు అప్పలనాయుడుతో అంటూ ఉంటే, రాజు అలానే చూస్తూ ఉంటాడు. అమ్మా, ఇంకా ఏ వంటకాలు చేసావు? ఇదిగోనన్న గుత్తి వంకాయ అని అంటూ వడ్డిస్తూ ఉంటే, మరోవైపు పంతుల్ని చూసి, అమ్మా, మీరు చెప్పినట్టుగా సరైన సమయానికి వచ్చేసాను. వచ్చారా పంతులు? కూర్చోండి. ఎందుకమ్మా పంతులు గారు వచ్చారో? రారా అయ్యా, నీకే తెలుస్తుంది కదా అని ముత్యాలు అనగానే వెంటనే పంతులు గారు వచ్చి కూర్చోగానే, అమ్మా, మీరు చెప్పినట్టుగా రేపు ఎంగేజ్మెంట్ మాత్రం జరిగితే ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది. శ్రీరామనవమి రోజు ఎంగేజ్మెంట్ జరిగితే ఆ బంధం గట్టిగా ఉంటుందంటమ్మా అని విధంగా చెప్పగానే, ఏంటమ్మా ఎంగేజ్మెంట్ అంటున్నారు? అవునరా అయ్యా, రేపు మీ ఎంగేజ్మెంట్ పెట్టుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఏంటమ్మా నువ్వు? అవును ముత్యాలు, అయినా కొడుకుని అడగకుండా నువ్వు అలా నిర్ణయం తీసుకోవటం తప్పు కదా. ఏంటయ్యా నువ్వు అలా అంటున్నావు? అంతకుముందు ఏదైనా కార్యం చేయాలనుకుంటే వాడిని అడిగే చేశామా? భలే వాడివి, చెప్పురా, నువ్వు చెప్పు, నిన్ను అడిగి చేయాలా కార్యం ఏదైనా ఉంటే అని ముత్యాలు రాజును అంటూ ఉంటే రాజు మౌనంగా చూస్తూ ఉంటాడు.
మీరు చెప్పినట్టుగా మా కొడుకు ఎంగేజ్మెంట్ రేపే నిర్ణయించుకుంటాం అనే విధంగా అనగానే, సరే అమ్మా మరి నేను వెళ్ళొస్తాను అని అంటూ పంతులు అక్కడి నుండి వెళ్ళిపోగానే రాజు బాధపడిపోతూ ఉంటాడు. ఇక వెంటనే కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో రాజు రెడీ అయ్యి ఈరోజు ఎలాగైనా సరే అమ్మాయి గారితో మాట్లాడాలి, రేపు రేపు అమ్మ నా ఎంగేజ్మెంట్ చేయబోతుంది, ఈ విషయం అమ్మాయి గారితో చెప్పాలి అని అంటూ వెళ్తూ ఉండగా, ఎక్కడికి రా అయ్యా, రేపే ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఎటు పోతున్నావు, అసలే షాపింగ్ చేయాలి, ఇప్పుడు ఎక్కడికి పోవడానికి వీల్లేదు, అయినా నువ్వు పోకుంటే ఏం కాదులే, రేణుకకు ఫోన్ చేసి చెప్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అది కదమ్మా, గౌతమ్ ఉన్నాడు కదా, గౌతమ్ ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు, నేను వెళ్ళాలమ్మా, అర్థం చేసుకో, వెళ్ళనివ్వే, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, వచ్చాక షాపింగ్ చేస్తారులే, నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు. అవునమ్మా, మేము ఇంట్లో చేయడానికి మేము ఉన్నాం కదా, సరే అన్నయ్య నువ్వు వెళ్ళు అని వరాలు కూడా అనగానే, సరే అమ్మా మరి వెళ్ళొస్తాను అని అంటూ వెళ్తూ ఉంటే, వీడేమో అమ్మాయి గారి కోసం వెళ్తున్నాడు, ముత్యాలేమో వేరొక పెళ్లి చేయాలనుకుంటుంది. అయినా ఒరేయ్ ఒక్క నిమిషం రా, ఏంటమ్మా ఈ అమ్మ మాట మాత్రం గుర్తుంది కదా, ఆ రోజు ఇక్కడి నుండి దుబాయ్కి వెళ్లే ముందు ఈ అమ్మకు మాట ఇచ్చావు, నువ్వు అలాగే ఉండాలి, అమ్మాయి గారని నువ్వు మాట్లాడకూడదు, ఆఫీస్ విషయాలు తప్ప మరే విషయాలు మాట్లాడడానికి వీల్లేదు అని ముత్యాలు చెప్పగానే, సరే అమ్మా అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక చీరలను వరాలు ధనాలు సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఏమండి ఈ చీర ఎలా ఉంది, చాలా బాగుంది ధనాలు అని అంటూ ఉంటాడు. మరోవైపు మాత్రం దీర్ఘంగా రేణుక ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయానికి గౌతమ్ వస్తారు. ఏంటి రేణుక ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ఏంటా, అసలు నిజం తెలిస్తే నువ్వు కంగారు పడతావు, అసలు ఏంటి, ఆ రూప వల్ల నేనే ఇదంతా చేశానని రాజుకు అత్తకు తెలిసిపోయింది. అయ్యో అవునా, జాబ్ నుండి తీసేశారా ఏంటి, లేదు ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేశానులే, మంచి పని చేశావు రేణుక. నీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటి, ఇద్దరు ఎంతో చనువుగా ఉంటున్నారు, ఆ చనువుని మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కట్ చేయాలి అని ఈ విధంగా చెప్తూ ఉంటే, మరోవైపు మాత్రం ఏంటయ్యా నువ్వు వాణ్ణి వెళ్ళమంటే వెళ్ళమని నువ్వు కూడా అంటున్నావేంటి, అయినా నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావు, అయినా ఏంటి ఇదంతా, ఏంటండి ఎంత పెద్ద సంబంధం, సంబంధం ముఖ్యం కాదే, మనసులో ఎవరున్నారో తెలుసుకోవటం ముఖ్యం, ఇదేదో తేడా కొడుతుంది, ఖచ్చితంగా నా జాగ్రత్తలో నేనుండాలి అని అంటూ ముత్యాలు వెంటనే రేణుకాకు ఫోన్ చేస్తుంది. చెప్పత్తా, ఏంటత్తా ఇలా ఫోన్ చేశావు, ఏం లేదు రేణుక, ఈ రోజు మాత్రం రాజు నిన్ను ఆ రూపను కలవనీయకూడదు, ఈ రోజు నువ్వు ఆ పనిలోనే ఉండాలి, అర్థమవుతుంది కదా, ఎందుకంటే రేపే రాజుకు ఎంగేజ్మెంట్ కాబట్టి ఆ రూప మాట్లాడడానికి వీల్లేదు, నా కొడుకుతో నువ్వేం చేస్తావో నాకు తెలీదు, సరే అత్త నేను చూసుకుంటాను అని అంటూ కాల్ని కట్ చేయగానే చ అనే విధంగా అంటూ ఫోన్ని అలా క్రింద పడేయగానే అందరూ అలానే చూస్తూ ఉంటారు. ఏమైంది రేణుక, ఏంట, రేపు రాజుకి ఎంగేజ్మెంట్, అవునా, అయితే లైన్ క్లియర్ అయినట్టే కదా, నీ లైన్ క్లియర్ అయింది, నా లైన్ క్లియర్ అయిందా, చెప్పు గౌతమ్, నువ్వు ఎంతో ప్రేమించావు, నువ్వు ఉండగా ఆ ఎంగేజ్మెంట్